అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జై భారత్ సేన. ఏపీలో రాజకీయ వేడి చాలా రసవత్తరంగా ఉందండి. మనకి అంటే ఇంతకు ముందు అయితే అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తిరగబడుతున్నారని చెప్పి పోలీసులను వెంట పెట్టుకుని తిరగబడే వాళ్ళని అరెస్ట్ చేసి భయపెట్టి తిరిగేవారు. ఇప్పుడు అటువంటి సపోర్ట్ ఏముండదు. ఎలక్షన్లో తిరిగేటప్పుడు వాళ్ళకి పోలీసులు బందోబస్తు అయ్యి ఏముండవు. కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులకి సెక్యూరిటీ ఉండొచ్చు తప్ప రాజకీయంగా రాజకీయ పార్టీలకి ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు న్యూట్రల్గా పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ ఉండాలి. ఎందుకంటే వైసీపీలో చాలామంది ప్రచారానికి వెళ్ళినప్పుడు మామూలు వ్యతిరేకత అయితే లేదు ప్రజల నుంచి. మొన్న కాకినాడలో కన్నబాబు గారిని ప్రజలు నా రోడ్డు మీద నిలబెట్టారు. నువ్వేం అభివృద్ధి చేసావు, మా జిల్లాలో మా నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసావు, ఎక్కడన్నా ఒక డ్రైనేజీలు కట్టావా, ఒక రోడ్లు కట్టావా, ఒక మంచి పరిశుభ్రమైనటువంటి ప్రాంతాన్ని ఎక్కడన్నా చూపించగలవని తిరగబడడం జరిగింది. అదేవిధంగా జోగి రమేష్ గారి మీద మన ప్రజలు తిరగబడ్డారు. అంతకుముందు కొడాల నాని గారి మీద మాకు కనీసం పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వలేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, రోడ్ల పరిస్థితులు బాగోలేదని తిరగబడ్డారు. అంటే ఈ విధంగా వైసీపీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ప్రజలు స్వచ్ఛందంగా తిరగబడుతున్నారు. ఎవరు కూడా తమకు తాము వచ్చి మనం జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ని అడ్డుకున్నారన్నమాట. అది వీళ్ళు రైతు మిత్రులు అనుకుంటాం. డైరెక్ట్గా అడ్డుకొని మాకు నువ్వేం హామీ ఇచ్చావు, మమ్మల్ని పర్మనెంట్ చేస్తానో మాకు జీతాలు పెంచుతానో నువ్వేమి ఇవ్వలేదు ఆయన తన బస్సు యాత్రలో బస్సుని అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా ఖాళీ బిందెలతో జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా నిరసన తెలియజేయడం జరిగింది. ఎవరో చెప్పి గిరేశారు అన్నారు, కొంతమంది సానుభూతి కోసం గిరేయించుకున్నారు అన్నారు, కొంతమంది లేదా నిరసన అంటున్నారు. ఈ విధంగా డైరెక్ట్గా వైసీపీలో ఉన్నటువంటి నాయకులకి చాలామందికి నగరంలో రోజా గారి మీద కూడా తిరగబడడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే చాలా ప్రాంతాల్లో చాలామంది మీద వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ప్రజలు తిరగబడుతూ నిరసన తెలియజేస్తూ మీరు మా గ్రామానికి ఏం చేశారు, మొన్న ప్రతిపాడులో ఆనందబాబు నువ్వు మా దళితులు చంపి డోర్ డెలివరీ చేసావు, నువ్వు మా పేటలోకి అంబేద్కర్ బొమ్మ వేసి హక్కు నీకు ఎవరిచ్చారని పచ్చి దారుణంగా చాలా బూతులు తిడుతున్నారు. ఇటువంటి వ్యతిరేకత వైసీపీ నాయకులు ఉంది. మరి రాను ఇంకా ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో తెలియదు, కానీ వాళ్ళ మీద అయితే అభివృద్ధి విషయంలో డబ్బు లేదు, కొంతమందికి ఆరోపణ వేశారని ఒక టాక్ తప్ప వ్యతిరేకత అయితే చాలా ఎక్కువగా ఉంది. అది మరి వైసీపీ పార్టీ దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది అన్నది అది ముందు ఉండే కాలంలో తెలుస్తుంది తప్ప ప్రస్తుతానికైతే చాలా బేభత్సమైన వ్యతిరేకత ఉంది. ప్రజలు చాలామంది స్వచ్ఛందంగా తిరగబడుతున్నారు. మాకు అది చేస్తానని ఇది చేస్తానని ఏం చేయలేదు, ఇళ్ల స్థలాలను నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నాం, మిగతా వాళ్ళకి ఇవ్వలేదని ప్రతి ఒక్కరి మీద తిరగబడుతున్నారు ప్రజలు. ఈ విషయంలో అయితే వ్యతిరేకత అయితే చాలా డెప్త్గా ఉంది. దీన్ని మరి ఏ విధంగా ఎదుర్కొంటారో చూద్దాం ముందు. జై భీమ్.